తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ జీతాలు పెంపు, పదవ పిఆర్సీ మూల వేతనం అమలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల 17 ఏళ్ల పోరాట కాలంలో కీలక మలుపు. గత 17 ఏళ్లుగా తమ ఆత్మగౌరవాన్ని చెప్పుకుంటూ వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు పదవ పిఆర్సీ కాస్త ఊరటనిచ్చిన ఉద్యోగ అభద్రతా భావం మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉంది. అధ్యాపకుడు నిత్య విద్యార్థి అయినప్పుడే అత్యుత్తమ బోధన అందించగలడు. కానీ కాంట్రాక్ట్ అధ్యాపకుల పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఓవైపు తమ పొట్ట కూటి కోసం పోరాటాలు చేస్తూనే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్ర కర్తవ్యం వీరికి భారమవుతుంది. అధ్యాపకుల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రశాంత వాతావరణం కల్పించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. బోధన అనేది జాతిని నిర్మించే బృహత్తర బాధ్యత. అత్యంత నిష్ఠతో సాగే ఈ బోధన ప్రక్రియ ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతూనే ఉంది. ఉద్యోగ అభద్రత అనేది గత 17 ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లను తీవ్రంగా పీడిస్తున్న సమస్య. ఈ సమస్య కేవలం లెక్చరర్ల సమస్య మాత్రమే కాదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉందని పాలకులు, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. 475 పేరుతో తెలంగాణ ప్రభుత్వ అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మార్గదర్శకత్వంలో గత డిసెంబర్ మాసంలో తమ హక్కుల సాధన కోసం పదవ పిఆర్సీ వేతన అమలు కోసం సీఎం కేసీఆర్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ వరకు బతుకు పోరు యాత్ర నిర్వహించి కేసీఆరే తమ దేవుడంటూ సీఎం ఫోటోలు పెట్టుకొని మరి వినూత్న రీతిలో తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనబర్చకుండా కేసీఆర్ ని జై కొడుతూనే 15 రోజుల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేశారు. న్యాయమైన డిమాండ్ గురించి న్యాయమైన పదవ పిఆర్సీ బేసిక్ పే డిఏ ఇవ్వాలని చెప్పి మేము గజ్వేల్ నుంచి క్యాంప్ ఆఫీస్ 23 వరకు బతుకు పాదయాత్ర చేస్తున్నాం. సీఎం గారి నియోజకవర్గం నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు బతుకుపోరు యాత్ర అని ప్రారంభించడం జరిగింది. దీనికి అధిక సంఖ్యాకులు కాంట్రాక్ట్ అధ్యాపకులు తరలి వస్తున్నారు. తమ సమస్యలతో రాజకీయం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ అధిష్టాన నాయకులే కోర్టు కేసుల ద్వారా తమ క్రమబద్ధీకరణకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముట్టడించి తమ సత్తా చాటారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, ప్రొడక్ట్ లో పెట్టింది. హామీకి అనుగుణంగా ఈ రోజు డిక్లరేషన్ కి జీవో నెంబర్ 16 జారీ చేసింది. మీరు కూడా నిజంగా కోరుకునేటట్టయితే దాన్ని సపోర్ట్ చేయాలి. వెట్టి చాకరీ పడుతున్నారు, మీరు డిక్లరేషన్ చేయలేకపోయారు, చేసే వాళ్ళకి సహకరించండి. ఈ రకంగా కేసులు వేస్తూ మా కుటుంబాన్ని మానసిక శోభ పెట్టద్దు. అధికార ప్రతినిధి అయిన మానవ తరాన్ని అర్థం పెట్టుకొని గేమ్ ఆడుతుంది. డబల్ గేమ్ ఆడద్దు. మీరు మీ రాజకీయ నాయకులు మీరు రాజకీయ కానీ పదవ పిఆర్సీ వేతనం చేతికందక ముందే మరో చేదు కబురు రానే వచ్చింది. అదే ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్. ఏకీకృత సర్వీస్ రూల్ అమలులోకి రానుండడంతో 4000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు పొందే అవకాశం ఉన్నందున వీరిలో ఎంతమందికి లెక్చరర్లుగా పదోన్నతులు పొందుతారో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇలా ఒకదాని తర్వాత మరో సమస్య వెంటాడుతూనే ఉంది. వీటన్నింటికీ ఏకైక శాశ్వత మార్గం తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంటూ న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా 475 కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించారు. బతుకు బండిని నెట్టుకొస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు పోరాటమే ఏకైక మార్గంగా మిగిలింది. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే పోరాడితే పోయేది లేదు, కాంట్రాక్ట్ గజ్జి తప్ప అంటూ ప్రభుత్వానికి తోడుగా మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు 475 ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం. ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్ల వార్తా విశేషాల అప్డేట్స్ కోసం ఇప్పుడే మీ మొబైల్లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.